మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా ప్రభు సన్నిధిలో పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిస్తూ వచ్చాం. ఈ సమయంలో మరి ప్రత్యేకమైన వాక్య సందేశంను మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆది కాండము నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు కూడా మీరు చూస్తే గమనించినట్లయితే ఒక వ్యక్తిని గురించిన సంఘటనలు ఆయన మరి పరిచయం ఆయన గురించిన బాహ్యాటంగాను లేకపోతే నర్మగర్భంగాను అంటే అంతరంగంగా ఆయన గురించి ఎక్కువగా కనబడుతుంది. కేవలం పాత నిబంధనలోనే కాకుండా క్రొత్త నిబంధనలోనూ అలాగే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయనదే ప్రాధాన్యత ఉంటుంది. ఆయన ఎవరయ్యా అంటే ఆయన వేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఎందుకు అంటే లేఖనంలో యేసుప్రభువారు చెప్తారు ఏమనంటే, నేనే ఆల్ఫాయు ఒమేగయు, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తారు. ఇక అంతకంటే పెద్ద స్టేట్మెంటు ఆయన దేవుడని చెప్పటానికి ఇంక మీరేమీ అవసరం లేదు. ఎందుకంటే ఆది అంతము నేనే అని చెప్పగలిగిన వాళ్ళు ఏ మనుషుడికి అది సాధ్యపడదు. ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా మరి సృజించబడిన వారే కానీ వారు తనంతట తాముగా ఉన్నవారు కాదు. యేసు ప్రభువారి విషయంలో అది అలా కాదు, కానీ నేను ఆది నుంచి ఉన్నవాడను అంటున్నాను. సో ఈ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్న ఆయనదే మొత్తం హడావుడంతా ఆయన గురించే, ఆయన చుట్టూనే తిరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మరింతకు కొంచెం ఆలోచన చేసి చూస్తే దేవుడు మానవుని సృజించటం, ఆ మానవుని యొక్క పతనము, పాపం చేసి అతడు పతనమైపోవటం, ఆ పతనమైన మానవుని యేసు ప్రభువారే వచ్చి ఆ పతనమైన మానవుణ్ణి మళ్ళా తిరిగి సరిచేయటము, పాపం నుండి విడిపించి నిత్య జీవానికి అర్హుడిగా ఆ వ్యక్తిని తీర్చిదిద్ది ఆయనను, ఆ వ్యక్తిని లేకపోతే ఆ సంఘముగా గుంపుకున్న వారందరినీ కూడా ఆయనతో కూడా యుగయుగాలు జీవింప చేయటానికి మరి ఆయన వచ్చి మరలా తీసుకుని వెళ్ళబోతున్నారు. మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు రారు, తండ్రి అయిన దేవుడు రాడు, కానీ ఎవరు వస్తారన్న రాయబడి ఉంది. పెండ్లి కుమారుడు వస్తాడు, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. తండ్రి అయిన దేవుడు రెండవ రాకడ కాదు, పరిశుద్ధాత్మ దేవునికి రెండవ రాకడ కాను. మరి మీరు ఎక్కడైనా చూడండి, ప్రత్యక్ష గుడారంలో ఆయన గురించే ఉంటారు. 7 పండుగలు ఉండే యూదులకి 7 పండుగలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూచించినవే. మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్న 7 ఉపకరణాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచించినవే. మరి అబ్రహాము మరి మోరియా పర్వతం మీదకి వెళ్ళి మరి బలి ఇవ్వటానికి గొర్రె పిల్ల ఎవరో కాదు, అక్కడ మరి ఇస్సాకును బలి ఇవ్వాలి. దేవుడు చెప్తాడు, తన కుమారుని ఇస్సాకుని తీసుకొని వెళ్తాడు. బలి ఇవ్వబోతుండగా దేవుడు ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత అక్కడ ముళ్ళ కంపుల్లో ఆ చెట్ల మధ్య దాక్కుని ఉన్న ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి ఇవ్వమంటాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అబ్రహాము కాలంలోనే మరి హాగరుని మరి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళగొట్టినప్పుడు హాగరుతో మాట్లాడింది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోషేతో మాట్లాడింది ఎవరో కాదు, ఆ యొక్క మండుచున్న పొదలో నుంచి మాట్లాడింది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మనం గ్రహించాలి. అనగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న హడావుడంతా ఎవరిది?
యేసుప్రభు వారిదే. పెళ్ళి ఎవరిది? యేసుప్రభు వారిదే. సంఘం ఎవరిది? యేసుప్రభు వారిదే. ప్రాణం పెట్టింది ఎవరు? యేసుప్రభు వారే. ప్రవచనాలు ఎవరి గురించి ఉన్నాయి? యేసుప్రభు వారి గురించి. మొత్తం అంతా కూడా మనం గ్రహించుకోవాల్సిన సంగతి అంతా కూడా రాయబడింది. యేసుప్రభు వారే కీలకమైన వ్యక్తిగా కనబడతారు. అంటే అంతరంగంగా పరిశుద్ధాత్మ దేవుడు ఉండొచ్చు, కానీ అంతరంగ తండ్రి అయిన దేవుడు ఉండొచ్చు, కానీ యేసుప్రభు వారు మాత్రం ప్రత్యక్షంగా కనబడతాడు. ఆయన యేసుప్రభు వారు ఎలా ఉంటారంటే, శిష్యులు ఆల్రెడీ చూశారు ఆయన ముఖరూపం అంతా కూడా శిష్యులు ఆ రోజు చూశారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూశారు. కానీ ఆయనను వారు ఏం చేసినారంటే గుర్తుపట్టలేదు. ఏం చేశారు? వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయనే దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే సమస్తమును కలుగు చేసిన వాడని వారు గుర్తుపట్టలేదు. అందుకని యేసుప్రభు వారు మీరు ఇంక నన్ను గ్రహింపకున్నారా అని వారిని అడుగుతాడు. సో మంచిది. ఈరోజు మరి ఈ లాస్ట్ డేస్లో గురించి ఒక సందేశాన్ని మనం విందాం. మరి అంత్య దినాల్లో నుంచి నేను కొన్ని విషయాలు మన టైటిల్లో లేకపోతే పోస్టర్లో రాసినాం. ఏమనంటే, ఒకటి ప్రార్థన గురించిన ప్రత్యేకమైన సందేశాలు, 2 అంత్య దినాల గురించిన ప్రత్యేకమైన సందేశాలు మనం వింటామని. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు వారి గురించినటువంటి బైబిల్లో ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం, కనిపెట్టుకుని ఉన్నాం? యేసుప్రభు వారి గురించి కనిపెట్టుకున్నాం. తండ్రి అయిన దేవుడి గురించి మనం కనిపెడతలేము, పరిశుద్ధాత్మ దేవుడి గురించి కనిపెడతలేము. వాళ్ళు కనిపెట్టమన్నారు, ఆయన వచ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు మనం అంటే మేడగదిలో కనిపెట్టారు. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మీరు మేడగదిలో పైనుండి శక్తిని పొందుకున్న వరకు మీరు అక్కడ వేచి ఉండండి అని యేసుప్రభు వారు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడని చెప్పాడు. సో అలాగా ఇప్పుడు మాత్రం మనం ఎండ్ డేస్లో ఉన్నాం కనుక ఈ ఎండ్ డేస్లో మనం యేసు ప్రభువారి మీద మన దృష్టి పెట్టి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని పలు సందర్భాల్లో ఉపమాన రూపాల్లో కూడా యేసు ప్రభువారు చెప్పారు. ఇకపోతే మనము ఈ అంత్య దినాల గురించి చూస్తున్నాము. ఈ అంత్య దినాల్లో నుంచి మరలా కీలకమైన ఘట్టం, అంటే ఎక్కువ కాలం జరిగే ఘట్టం ఏదైనా ఉందంటే అంత్య దినాల తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అన్నమాట. అంటే 1000 సంవత్సరాలు ఆయన యేసుప్రభు వారు భూమి మీద వెళ్తారు. యేసుప్రభు వారు రారాజుగా, మనం బైబిల్ పాటలు పాడతారు, రాజు యేసు అంటాం. యేసురాజు అసలు ఆయన రాజుగానే లేడు, మనిషి అయిపోయి దీనుడిగాను సాత్వికుడిగాను తగ్గించుకొని ఉన్నాడు. ఆయన రాజుగా ఎక్కడా ప్రవర్తించలేదు. ఆయన రాజుగా ఎవరు కూడా గుర్తించను లేదు. ఆయన ఆ పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అంటే అవును నేను రాజు అంటాడు, కానీ ఆయన రాజ్యం లేదు, ఆయనకి సింహాసనం లేదు. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలన ఆయనకి రాజ్యం వస్తుంది, ఆయనకి సింహాసనం ఉంటుంది. ఆయన యుగయుగాలు సమస్త విశ్వాన్ని పరిపాలన చేసే సింహాసనం మీద అధిష్ఠించబోతున్నాడు. అది రాజు అన్నప్పుడు రాజుకు సింహాసనం ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఆయన కింద పరివారం అంతా ఉంటుంది. సో ఇదంతా జరగబోతుంది, అందుకే నేను రాజును అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అది 1000 ఏళ్ల పరిపాలన కీలకమైన ఘట్టం. ఈ 1000 ఏళ్ల పరిపాలన చాలా సంగతులు ఆయన జరిగించబోతా ఉన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన టైంలో సాతానుడు భూమి మీద కనబడాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే వాడి చర్యలేవు ఉండవు అనమాట. ఎందుకంటే యేసుప్రభు వాడిని బంధిస్తాడు, జైల్లో బంధించాడు కనబడకుండా. సో మళ్ళా 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని బయటికి తీస్తాడు, వాడికి యుద్ధం అవుతుంది, వాడిని నశింపు చేయబడతాడు. అంతే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అది ఉండబోతాం. దానిలో మనమందరం ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే దాని కొరకు మనం ఇప్పుడు ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మరి 20 మత్తయి సువార్త అందరూ తీయని మత్తయి సువార్తలో అక్కడ కొన్ని భాగాలు మనం చూస్తాం. 21వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 21వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా
అనగా 21, 22, 23, 24, 25. 25 అంటే ఈ 5 అధ్యాయాలు. ఈ 5 అధ్యాయాలు ఒకే రోజు దొరుకుతుంది. మొత్తం వన్ డేలో ఆయన మాట్లాడిన మాటలు అనమాట అవన్నీ. ఆ రోజు అయితే అంటే దీన్ని హోలీ ట్యూస్డే అంటారు. ఏంటి ఏ రోజు అది? హోలీ ట్యూస్డే అంటే పరిశుద్ధ మంగళవారము అని అర్థం అన్నమాట. ఈ హోలీ ట్యూస్డే రోజున ఆయన యెరూషలేము గురించి మాట్లాడతాడు. యెరూషలేము గురించి శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత 24వ అధ్యాయంలో శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆ మందిరం నుంచి బయటకు వెళ్తాడు. ఆయన యెరూషలేములో కూర్చొని మాట్లాడతాడు. యెరూషలేము దేవాలయం బయటకు వచ్చిన తర్వాత అక్కడ రాసినట్టు చూడండి, 24 మొదటి వచనం. దేవాలయము నుండి బయటికి బయలుదేరి వెలుచుండగా, అప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నాడు అన్నట్టు? అంటే దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉండి బోధించాడు ఇవన్నీ. 21 అధ్యాయం, 22, 23 3 అధ్యాయాలు దేవాలయంలో చెప్పాడు. ఆ తర్వాత ఈ దేవాలయాన్ని బయటకు వచ్చి తర్వాత చూడండి, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు నేను ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అప్పుడు చెప్పాడు అనమాట. ఆ ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయము మరియు 21వ అధ్యాయం అన్నీ కూడా ఈ శిష్యులతో సంభాషణ. ఇదంతా ఎవరితో సంభాషణ? శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 24వ అధ్యాయం అంతా కూడా అంత్య దినాల్లో జరిగే సంఘటనల గురించి చాలా చెప్పారు యేసు ప్రభువారు. ఎవరికి చెప్పారంటే ఎస్పెషల్లీ శిష్యులు అడిగారు కాబట్టి శిష్యులకు చెప్తూ వచ్చాడు. ఈ 24వ అధ్యాయం చివరి భాగంలో 2 వచనాలు చదువుతాం, గమనించండి. 43వ వచనం, 42 చదవండి. ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకేం చేయలేదంట, తెలియదు కనుక మీరేం చేయాలి అని యేసు ప్రభువు చెప్తున్నాడు. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా తెలుసుకోండి అంటలేడు. అక్కడ విషయం చూడండి, మీకు తెలియదు కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను అంటలేడు. ఏమన్నాడంటే మేల్కోకండి. అదే కీలకమైన విషయం అన్నమాట. ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు, అయితే మీరేం చేయండి అది మాత్రం చెప్పాడు. తర్వాత మళ్ళీ రిపీట్ చేశాడు. చూడండి 44 వచ్చింది చూడండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఒకటే మెలకుగా ఉండాలి, 2 సిద్ధంగా ఉండాలి. అంతేగాని పలానప్పుడు వస్తాను నేను, ఆయన ఏం చెప్పలేడు. పలానా ఎప్పుడు వస్తాను, అదిగో మరి 2030 సంవత్సరం, 50 సంవత్సరం, కొంతమంది 30 సంవత్సరం అంటున్నారు. 2030 సంవత్సరంలో అంతమైపోతుంది అంటున్నారా? విన్నావా? ఇట్లా అంటూ ఉన్నారు 2030 అని, 2050 అని. అలా ఏమే యేసు ప్రభువారు చెప్పలేడు. లేకపోతే నేను ఇప్పుడు ఉన్నా కదా భూమి మీద ఇంకొక 2000 సంవత్సరాలు, లేదా ఇంకో 3000 సంవత్సరాలు అని ఆయన ఏం చెప్పలేడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు ఆయనే చెప్పాడు. రెండోది, కనుక మీరేం చేయండి, మెలకువగా ఉండండి. రెండోది, మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరును అని చెప్పాడు. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో మెలకువగా ఉండాలి ఉండమని చెప్తున్నాడు, 2 సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ఈ రెండింటిని కలిపి ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువు. ఏ రెండింటిని కలిపి? మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ 2 వచనాలు కలిపి ఒక వచనంలో ఉంటాయి. ఆ వచనం ఏంటి అంటే 25వ అధ్యాయము 13వ వచనం చూడండి.
ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు అని చెప్పాడు. మళ్ళీ అదే సంభాషణ దాన్ని కంటిన్యూ చేశాడు. దాని కొరకు ఒక ఉపమానము ప్రభువారు చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే ఇప్పుడు మొదటి నుంచి చదువుదాం చూడండి. 25వ అధ్యాయము మొదటి భాగం. ఇదంతా కూడా ఒకటే రోజు జరిగింది. 21, 22, 23, 24, 25 ఈ 5 అధ్యాయాల భాగాలన్నీ కూడా మరి ఒక్క రోజులోనే యేసుప్రభువారు మాట్లాడినట్టుగా దట్టు అది యేసుప్రభువారు సిలువ వేయబడి వారం రోజుల ముందుగా మంగళవారం రోజున, వారంలో మొదటి సోమవారం కాకుండా మంగళవారం రోజున ఆయన మాట్లాడిన మాటలు. అంటే ఈ మంగళవారం ముందు సోమవారం, సోమవారికి ముందు ఆదివారం, ఆదివారం అయిపోయిన తర్వాత రెండవ రోజు ఈ జరిగిన సంఘటన అనమాట. సో ఆ విధంగా మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చదువుతాం 25వ అధ్యాయం మొదటి వచనం. యేసుప్రభువు చెప్తున్నారు, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని 10 మంది కన్యకలను పోలిందని చెప్తున్నాడు. ఒక ఉపమానం చెప్తున్నాడు, ఇలస్ట్రేషన్. ఏమని ఉపమానం అంటే, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది అన్నాడు. అది అంటే ఈక్వల్ అన్నట్టుగా దానిని సూచిస్తుంది అని చెప్తున్నాడు యేసుప్రభువు. సో ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో వీరిలో 5 బుద్ధి లేని వారును అని యేసుప్రభువే చెప్తున్నారు. 3వ వచనం, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలు కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయింది. ఇది ఇంతలోకి ఏమైపోయిందంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా అని రాస్తుంది. వారందరూ ఏం చేశారంట? కునికి నిద్రించుచుండిరి. ఈ 6 వచనాలు మళ్ళా 5 వచనాలు మళ్ళీ ఒకసారి గమనిద్దాం. పరలోక రాజ్యం లేకపోతే పరలోక రాజ్యం అనగా దేవుని సంఘం, అలాగే పరలోకాన్ని సూచించే మనం రాజ్యంగా మనం దీనిని గ్రహించాలి. అయితే తమ దివిటీలు పట్టుకొని వస్తున్నారంట. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉంది. ఇక్కడ ఏముందంటే, ఇంకా 3 ముక్కలు చెప్పాలి మొత్తం బైబిల్లో. దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుడు ఒక కన్యకను సిద్ధపరిచి ఆ కన్యకను, ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది విషయం. అర్థమవుతుందా? సింపుల్గా దేవుడు సంఘమును ప్రేమించానంది కదా. సంఘమును ప్రేమించి ముడతా మచ్చడాలు కలంకం లేదే ఆ సంఘముతో ఆయన వివాహం జరగాలి. అర్థమైందా? అది ఎప్పటి నుంచి జరుగుతుందంత అంటే ఆది కాండం నుంచి జరుగుతుంది. అది ఆరంభమై, అది ఆదాముతో ప్రారంభమై, అది సంఘంతో మధ్యలోకి వచ్చిన తర్వాత అలాగన అది అలా జరుగుతుందన్నమాట. అంటే ఈ మధ్యలో వాళ్ళతో ఇదే గమనించి పెట్టుకోండి. దేవుడు కన్యకను సిద్ధపరిచి ఆమెను ప్రేమించి ఆమెతో వివాహం జరిగించుకునే కార్యక్రమంలో ఈ బైబిల్ అంతా రాయబడింది. అంత ఇది ఒక రకంగా నేను ఏమంటే పెళ్లి పుస్తకం అంటాము. పెళ్లికి ముందు జరిగే తంతంత ఇది. అమ్మాయిని సిద్ధపరచుకోవటం, అమ్మాయిని పెళ్లి చూపులు చూడటం, అమ్మాయిని నాకులాగా తయారవ్వాలని చేయటం, ఆమెను తయారైన తర్వాత ఆయన తీసుకొని వివాహం జరగటం, వివాహం అయిన తర్వాత విందు భోజనం జరగటం, ఆ తర్వాత వారు ఇరువురు కలిసి రాజ్య పరిపాలన చేయటం. ఇది జరిగే విషయం. మీరే ఏం లేదు, సింపుల్గా. అర్థమవుతుందా? సో ఈ వివాహం జరగకుండా ఉండాలనే మధ్యలో ఒకడు వీళ్ళలాంటి ఒకడు ఉన్నాడు, వాడే సైతానుడు. ఈడేం చేస్తాడంటే వీళ్ళతో దేవునితో మనం కలవకుండా పరలోకానికి వెళ్ళకుండా ఈ మధ్యలో ఉండి వీడు ఏం చేస్తాడంటే మనల్ని లాగేస్తాడు, పాపంలో పడేస్తాడు. సో వీళ్ళలాగా వీడు అన్ని కుయుక్తులు కుట్రలు చేసి వీటితో పాటు ఇంకా జనాలను పోగేసి అందరినీ ఈ దేశం అంటే ప్రపంచం మీద వదిలి మనము దేవునితో కలవకుండా యుగ యుగాలతో నిలవకుండా మధ్యలో చెడగొట్టేవాడు. అందుకని ఇక్కడ ఎందుకంటే పెండ్లి కూతురు లేకపోతే ఎదుట కన్నికలు అంటే ఇది చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్పిన, అందుకంటే ఏం లేదు. సో ఇక్కడ ఏమనుందంటే పెండ్లి కుమారుడు అంటే మరెవరో కాదు, ఆయన ప్రభు అయిన యేసు ప్రభువారు. ఓకే,
ఇప్పుడు కన్యకలు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారని మనం గ్రహించాలి. ఈ 10 మంది కన్యకలుగా ఉన్నారు, కానీ యేసుప్రభువు వారే చెప్తున్న వీరిలో సగం మంది, 5గురేమో బుద్ధి లేనివారు, 5గురేమో బుద్ధి గలవారు. ఈ బుద్ధి లేనివారు అనే పదం ఎందుకు ప్రభు వారు వాడారంటే కింద చెప్తున్నాడు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుపోలేదంట. అది విషయం. దివిటీలు పట్టుకున్నారు, ఏం చేశారు? పట్టుకున్నారు, తమతో కూడా నూనె మాత్రం తీసుకోలేదంట. అందుకని దేవుడు ఏమన్నాడు? బుద్ధి లేని వాళ్ళు. ఇట్లా బైబిల్లో యేసుప్రభువు మరొక సందర్భంలో కూడా చెప్పారు. ఏమనంటే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. 7వ అధ్యాయంలో కూడా చూడండి, అక్కడ మాట సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుప్రభువు ఈ విషయాన్ని చెప్తారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఇక్కడ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు గురించి చెప్పాడు. ఇది కూడా ఎలాంటిదంటే ఈ చివరి దినాలను సూచించిందే. ఇప్పుడు చూడండి, కావాలంటే 22వ వచనం చదవండి. ఏది 7:22 చదవండి. ఒక్క నిమిషం నాన్న, 21 చదువు, 21 నుంచి చదువు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును, అదుగో చూసారా పరలోక రాజ్యం గురించి. ఇది కూడా ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని చెప్పి దానికి సూచనగా ఏ ఉపమానం చెప్పారనమాట ప్రభువారు. నేను ఆ దినమున అనగా ఆ పరలోక రాజ్యం ఎత్తబడే లేకపోతే దేవుని ఎదుర్కొనే ఆ దినమున అనేకులు నన్ను చూచి ఏమంటారట? ప్రభువా ప్రభువా ప్రవచింపలేదా, దయ్యాలు కొట్టలేదా, అది ఆ సందర్భంలో బుద్ధిమంతుని గురించి బుద్ధిహీనుని గురించి ఈ ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ చెప్పడం జరిగింది. అదే రీతిలో ఇక్కడ సేమ్ అదే పరలోక రాజ్యము, ఇక్కడ కూడా పరలోక రాజ్యము, అక్కడ బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు, ఇక్కడ కూడా బుద్ధి గలవారు బుద్ధి లేనివారు అని ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. సరే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దివిటీలలో తీసుకున్నారు, కానీ నూనె మాత్రము వాళ్ళ దగ్గర లేదు అని రాస్తుంది. తర్వాత ఏముందని చదువు. బుద్ధి గలవారు అదిగో వాళ్ళు తీసుకుపోయారు, వీళ్ళని తీసుకుపోలేరు. అది విషయం. తర్వాత 5 ఇక్కడ చూడండి, పెళ్లి కుమారుడు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అందరూ ఆయన వస్తాడు యేసయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. ఇంతలోకి పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడంట. వస్తుంటే వాళ్ళు ఇంకా వస్తాడు, ఇక్కడ అరే రావట్లేడండి, ఇంకో వస్తాడు అనుకుంటే రావట్లేదని ఆయన ఏం చేశాడంటే ఆలస్యం చేశాడంట. ఆలస్యం చేసేసరికి అర్ధరాత్రి అయిపోయిందంట. అర్ధరాత్రి అయిపోయేసరికి అందరికీ ఏమొస్తుంది? వాళ్ళు కూడా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి వాళ్ళు ఏం చేశారు? కునికి, ఇక్కడ పడుకున్నారని రాయలేదు, కునికి నిద్ర. అంటే వాళ్ళు ఎదురు చూసి ఇంకే వస్తాడు ఎదురు చూసారు. ఆ టైంలో అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోగానే వాళ్ళు ఇట్లా కురిపాట్లు పడుతూ ఉంటుంది, మన భాషలో కురిపాట్లు పడి ఇట్లా అనుకుంటా కునికి నిద్రపోయారు అనమాట. సరే, బాగానే ఉంది. ఇద్దరు బుద్ధి గల వాళ్ళు నిద్రపోయారు, బుద్ధి లేని వారు నిద్రపోయారు. ఈ అర్ధరాత్రి ఎప్పుడయిందో చూడండి, అర్ధరాత్రి వేళ ఇదిగో ఇప్పుడు కేక అందరికి వినపడిందా, వాళ్ళకి వినపడిందా? బుద్ధి గల వాళ్ళకి వినపడిందా? అందరికి వినపడింది. అందరూ లేచారు. చూడండి అక్కడ ఏం రాస్తుందో, అప్పుడు అందరికీ స్వరం వినపడింది, కేక వినపడింది, అందరూ లేచారు. అందరూ సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేశారు,
కానీ ఏం జరిగింది అక్కడ? దివిటీలను చక్కపరిచిరి గాని అని రాస్తుంది. దివిటీలు ఏం చేశారట? వాళ్ళు చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి అని చెప్పారు. ఇది కీలక విషయం. దివిటీలు ఏమైపోయినాయి అంటే వెళ్ళి ఆరిపోయినాయి. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా డైరెక్ట్ యేసుప్రభు వర్డ్స్ అనమాట, ఆయన మాటలు, ఆయన స్వరం ఇదంతా కూడా. దివిటీలు ఆడిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో మాకు కొంచెము ఈడని బుద్ధి గలవాడు అడిగిరి. అందుకు బుద్ధి గలవ కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. చూడండి, వీళ్ళు ఆయన వచ్చిందే అర్ధరాత్రికి వెళ్ళి షాపులు దుకాణాలు ఉంటాయా, కానీ వాళ్ళు వెళ్ళి అంటే తెచ్చుకున్నారట. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, వాళ్ళు కొనుక్కున్నారు, తెచ్చుకుని కూడా వచ్చేసారు, తీసుకుని కూడా వచ్చారంట. వస్తే ఏమైంది అక్కడ చూడండి, చాలాదేమో మేము పోయి కొనుక్కోవడం చెప్పి వారు కొనబోచుండగా అని ఉంది అక్కడ. కొనుక్కుందామని అనుకుండగా ఏమైపోయింది? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిపోయారు. అదే విందు, పెండ్లి విందుకు లోపటికి పోయిరి. అంతటా ఏమైందని అక్కడ ఉందా? అంతటా తలుపు వేయబడిన ఖతం. తర్వాత ఏమైంది? ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్ముని ఎరగనని మీతో అక్కడ కూడా ఏమన్నాడు? ఎక్కడ 7వ అధ్యాయంలో చదివిందంటే కూడా అదే అన్నాడు కదా, మిమ్ముని నేను చూడండి ఈ అధ్యాయం అంతా కూడా అయ్యా మాకు మేము ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఆ 7వ అధ్యాయంలో కూడా చూడండి ఏమనుందో. 7వ అధ్యాయంలో వచ్చిన చెప్పునానా 7:23 కూడా సేమ్ అదే వాడు. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయాలని అతని నుంచి తొలగిపండి అని వారితో చెప్పాడు. ఇక్కడ కూడా ఏమవుతుంది? మిమ్ముని ఎరగనని నీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఆ దినము అయినను గడి అయినను మీకు తెలియదు కనుక మెలుకుకొనండి. అదే చెప్తున్నాడు, మెలుకుకొనండి. దేవుని యొక్క రాకడ, ఇప్పుడు ఆ రాకడ కొరకు మనం సిద్ధపడేటట్లుగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మొదటిగా దివిటీలు పట్టుకొని వెళ్ళారని, ఆ దివిటీలు వెలగాలని, ఆ వెలగటానికి దానిలో నూనె ఉండాలని, ఆ నూనె లేకపోయిన కారణం చేత దేవుడు ఆ ఇంతలోకి పెళ్లి కుమారుడు వచ్చాడని వీళ్ళు కొనబోయే అంతలోనే వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. అంటే తలుపు వేయబడింది అని రాయబడింది. ఇక వీళ్ళు వెళ్ళటానికి వీలు దొరకలేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఉపమానం అంతా కూడా ఇక్కడ నూనె దివిటీలు అనగా మన ఆధ్యాత్మికమైన జీవితం. దివిటీలు అంటే ఏంది? మన ఆధ్యాత్మికమైన ఆత్మీయ జీవితం. అది ఎలా ఉండాలంటే వెలుగుతూ ప్రకాశిస్తూ అనేకుల్ని వెలిగించేదిగా మన జీవితం ఉండాలి. సో ఇది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉన్న దివిటీలు కలిగిన వారు మాత్రమే వెళ్ళారు. కానీ వెలగని దివిటీలు వాళ్ళు చక్కపరిచారు, కానీ అవేమీ కాలేదు, అవి ఎలగలేదు. ఎలగపోగా అక్కడ ఏం రాసిందంటే ఆరిపోవచ్చున్నవి కనుక అన్నాడు. అర్థమవుతుందా? మన ఆధ్యాత్మికమైన జీవితము ఇదిగో మీ దీపములు వెలుగుచుండని ఈడని యేసుప్రభువు చెప్పారు. మీ దీపములు వెలుగుచుండని ఈడి. అందుకని యేసన్న గారు పాట రాశారు ఏమని, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము.
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ దీపము లాంటిదని చెప్పబడింది. ఆ దీపము ఆత్మ వెలుగుచూ ఉండాలి. ఆ వెలగటానికి, ఆ దీపం వెలగటానికి నూనె ఉండాలి. ఆ నూనె దేవుని ఆత్మతో చాలా మంది పోల్చి చెప్తారు. అట్ ద సేమ్ టైం అది మనము సిద్ధంగా ఉండాలి. అన్నీ కూడా లోపము లేకుండా మనలో ఇంకా మనం ఎలగకుండా ఏ విషయాల్లో ఆరిపోయేటట్టున్నామో, ఆరిపోయిన స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం సరి చేసుకొని ఇప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధం అన్నట్టుగా మన దీపం వెలుగుతూ ఉండాలి. ఇంకే విషయాలు ఆరిపోయినట్టుగా మన జీవితంలో ఆధ్యాత్మికమైన ఏ లోపాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని సరి చేసుకొని సిద్ధపాటు కలిగిన వారంగా. ఇప్పుడు మన ప్రారంభంలో చూస్తే వాళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి. ఇక వాళ్ళు పట్టుకుందే స్టార్టింగ్లోనే తమ డ్యూటీలు పట్టుకొని అని ఉంది. అంటే పెండ్లి కుమారుని ఎదుర్కొంటే డ్యూటీలు కావాలంటున్నాడు. ఆ డ్యూటీలు దీపాలు అని అర్థం. దేవుడు పెంచిన ఆత్మ దీపం లాంటిది. ఆ దీపము, అందుకనే దావీదు భక్తుడు కూడా ఏమంటాడంటే, నా దీపాన్ని వెలిగించిన వాడువు నీవే అని చెప్తాడు. సో ఆ మాట కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేసి చూడండి. కీర్తన గ్రంథంలో 18వ కీర్తన. ఇది కీర్తన గ్రంథాన్ని మనం ఏమని చెప్పాలంటే, ఇవి అధ్యాయాలు కాదు, అధ్యాయాలు అనకూడదు, ఇవి అటు కీర్తనలు. అంటే 17 కీర్తన, అలాగా 18 కీర్తన, మొదటి కీర్తన అని మనం పలకాలి, కానీ అధ్యాయాలు కాదు ఇవి. ఎందుకంటే ఒకళ్ళు రాస్తే అవన్నీ అధ్యాయాల కింద వస్తాయి. ఇవి ఒకళ్ళు రాసిన కీర్తనలు కాదు, వేరే వేరే వ్యక్తులకు రాశారు కాబట్టి ఆయన రాసిన కీర్తన, ఈయన రాసిన కీర్తన అని మనం తలంచాలి. ఇక 28వ వచనం 18వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. అది మన దీపాలను, మన దీపిటీలను వెలిగించువాడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే మనల్ని వెలుగుచు మండుచు ప్రకాశించు దీపాల్లాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ దీపాలైనటువంటి దీవిటీలు వీళ్ళు పట్టుకొని వెళ్ళారు, కానీ ఆ దీపాలు దీవిటీలైనవి ఆరిపోయినాయి. అర్థమవుతుందా? మనం ఆరిపోయే దీపాల్లాగా ఉండకూడదు, మనం వెలుగుతూ ఉండే దీపాల్లాగా మనము ఈ దానికి తగినంత నూనె, అంటే ఆత్మ సంబంధమైన ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్న వారంగా మనం ఉన్నప్పుడు ఆ ఆత్మదేవుడే మనం వెలిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన దీపిటీని ఆరిపోనేటట్టుగా చేయడు ఆయన. మనం దేవుని ఆత్మచేత మనం నడిపించబడే వారంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను వెలుగుచూ ఉండేవారు గాను, మనల్ని సిద్ధపాటు కలిగి ఉండేవారు గాను, మనలను మెలకుగా ఉండేవాళ్ళగా చేస్తాడు. అర్థమవుతుందా? అర్ధరాత్రి అందరూ నిద్రపోయారు, అర్ధరాత్రి చీకటి పడిపోయింది. అర్థమైందా? ఈ దివిటీలు వెలిగించుకోవాలి. సో ఆ టైంలో వీరందరూ కూడా మళ్ళా దివిటీలు వెలిగించడానికి కావలసిన, అక్కడ వాళ్ళు ఏమంటారంటే, మీ నూనెలో మాకు కొంచెం ఏమన్నారు, కానీ అది అలా జరిగే సంఘటన కాదు, మీకు మాకు సరిపోదని యేసుప్రభువారే చెప్పారు. కనుక ఈ విషయాలన్నీ మనం ఈ చివరి దినాల్లో పరలోక రాజ్యం, ఆ తర్వాత 14వ వచనం నుంచి కూడా ఇంకొక పరలోక రాజ్యం మరొక ఉపమానం కూడా యేసుప్రభువారు చెప్తారు. ఒక మనుషుడు దేశాంతర ప్రయాణం అయిపోయి దాసరాస్తికి అప్పగించినట్లుండని అది కూడా చెప్తాడు. తలాంతుల గురించి అక్కడ రాయబడుతుంది. సో ఈ విషయం ముఖ్యంగా ఈ 10 మంది కన్యకల గురించిన ఈ సందర్భం అంతా కూడా విశ్వాసులుగా మనం అందరం కూడా ఎప్పటికీ కూడా మనం మెలకు కలిగి ఉండాలి. మెలకు కలింటే నిద్రపోకుండా అట్టగా కళ్ళప్పగిలి చూడడం అని కాదు. ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఎప్పుడు కూడా కడగబడిన వారమై పరిశుద్ధులకు తగినట్లుగా మనము దేవుని కొరకు మేము సిద్ధము ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది అదే. మనము సిద్ధపాటు కలిగి ఉండటమే ముఖ్యమైన విషయం. రెండోది మెలకుగా ఉండటం అనేదే. ఇది చూడండి, 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి నాన్న. 20 చదవమ్మా.
పోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు అని రాయబడింది. ఆ మాట కూడా ప్రభు వారే చెప్పారనమాట. అక్కడ రాయబడిన మాట అప్పుడు సిద్ధపడి ఉన్నవారు. సో మనము ఆ లెక్కలో ఉండాలి, ఆ గుంపులో ఉండాలి, సిద్ధపడి ఉండాలి. రెండవది మరలా ఆయన చెప్తున్న మాట ఏంటంటే 13వ వచనం, ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. అర్థమైందా? ఆలస్యం కావచ్చు. ఆలస్యం ఎందుకు నేను పోయి ఆలోచన చేసినంటే అసలు యేసయ్య ఎందుకు ఆలస్యం చేశాడు, పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడని మనం గమనిస్తే అందరూ అంతటా మారుమనసు పొందాలి, ఎవరు కూడా విడబడకూడదని. 2 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2 పేతురు పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అది కనుక ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎవ్వరు కూడా నశించకూడదని, అందరూ రక్షించబడాలని, అందరూ పరలోకానికి రావాలని దేవుడు కోరుకున్న వాడై ఆలస్యము చేస్తున్నాడా. తర్వాత చదువునాను. కోరుచు అది అంతేగాని ఆయన ఆలస్యానికి వేరే కారణమే లేదు. దానికి కూడా మనమే కారణం. మనమందరం కూడా ఆయన రాకడలో లేకపోతే ఆయనతో పాటు యుగాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఈ విషయాలను సంపూర్ణంగా గ్రహించుకొని మనం ఎప్పుడు కూడా మన ఆత్మ సిద్ధంగా ఉండాలి. దాని కొరకు ఒకటి గుర్తుపెట్టుకొని మనంతటా మనం సిద్ధంగా ఉండలేము, మనంతటా మనం మెలుగుగా ఉండలేము. అయితే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు దేవుడే మనల్ని సిద్ధపరచి ఆ మెలకు ఉండేటట్టు చేసి, మన దివిటీలు ఆరిపోకుండా చేసి, వెలుగుతూ ఉండేటట్టుగా ఆయనతో కూడా పెండ్లి విందుకు, ఇక్కడ రాబడిన మాట ఏమిందంట, పెండ్లి విందుకు లోపలికి ఆయనతో కూడా వెళ్ళేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు మనల్ని సిద్ధపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వల్లే పోలికలకు మార్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని ఆయన పోలికలకు మార్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన గుణలక్షణాలకు తీసుకుని వెళ్ళేదే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని పరిశుద్ధపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని బలపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ దొరుకుతాయి. ఆయనకు అప్పగించుకోకుండా నేను భక్తి చేస్తాను, నేను అలా ఉంటా ఇలా ఉంటానంటే అది ఆ టైం కల్లా మన దివిటీలు ఏమైపోతాయి, ఆరిపోతాయి, ఆ తలుపు మూయబడేటట్టుగా అయిపోతుంది. కనుక మనం అలాగ ఉన్న వారం కాకుండానట్లుగా మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి ఆయన రాకడలో పెండ్లి కుమారుని ఎదుర్కొని బుద్ధిగల కన్నికలను పోలి ఉందుముగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.